శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి జూన్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశ్యాధిపతి బుధుడు భద్రమహాపురుష యోగంలో రాశి అందే సంచరిస్తూ ఉంటాడు. దీని ప్రభావం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకొని కొత్త విషయాల కోసం ఆలోచించడం, ధనం సంపాదించే విషయంలో లేదా ఉద్యోగంలో ఇంకా అభివృద్ధి చెందాలనే ఆలోచన జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి ప్రజ్ఞ వెలుగులోకి రావడం వల్ల చాలా కాన్ఫిడెన్స్గా ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా, ఒకరితో మాట్లాడాలన్నా 100% స్వశక్తితోనే విజయం సాధించే అవకాశం ఉన్నది. సో అలాగే గురుగ్రహం మిథున రాశిలో సంచరించడం, ఏదైనా గురుగ్రహం ఏ గ్రహంతో కలిసినా ఏ రాశిలో ఉన్నా ఆ కారకత్వాల్ని విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది పాజిటివ్గా. అలాగే వారిలో ఆధ్యాత్మిక చింతన, పూర్వపుణ్యం కలిసి రావడం, అదృష్టం కలిసి రావడం, అంటే చూసిన వాళ్ళకి ఓహో చాలా అదృష్టవంతుడు అనిపించేలాగా ఈ గురుగ్రహం ప్రస్తుతం బుధుని యొక్క రాశిలో బుధగ్రహంతో కలిసి ఉండడం వల్ల యాక్చువల్గా బుధుడి యొక్క శక్తి తన యాక్చువల్ శక్తి కన్నా సుమారు ఒక 300 రెట్లు పెరగడం వల్ల మిథున రాశి వారికి ఈ విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్సు, నాలెడ్జ్ పెరుగుతుంది. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ముఖ్యంగా విద్యార్థులు వారు ఏదైనా మంచి హయ్యర్ టెక్నాలజీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో చేరడం వల్ల వాళ్ళకి కూడా సీటు సునాయాసంగా రావడం జరుగుతుంది. అంటే ఈ కలయిక వల్ల రాష్ట్రాధిపతి సప్తమాధిపతి కలియడం వల్ల వివాహ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఏదో కారణం వల్ల దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి 100% ఈ సమయంలో వివాహం అన్నది నిశ్చయం అవడం కానీ, కొత్త వారితో పరిచయం అయి అది వివాహం వరకు వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. అలాగే దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు రాశి యందు సంచరించడం వల్ల జాతకుడికి జీతం అన్నా పెరుగుతుంది, ఆదాయం అన్నా పెరుగుతుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. దీంతోపాటు ఇంకొక అదృష్టం ఏంటంటే 11వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. 5వ స్థానాధిపతి 11లో వీక్షించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీల యొక్క సహకారంతో కానీ, లేదంటే మీలో ఏదన్నా టాలెంట్, ఒక కళ, ఒక యాక్టింగ్, ఒక మిమిక్రీ, ఒక మ్యూజిక్ ఉంటే దాని సహకారంతో మీరు ఉన్నత స్థితికి రావడం కానీ, తగు విధంగా గుర్తింపు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ రాశిలో ఉన్నటువంటి సినిమా రంగం వారికి కానీ, టీవీ న్యూస్ రీడర్సు, ఈ న్యూస్ ప్రజెంట్ చేసేవాళ్ళు, వార్తాపత్రికలు రచయితలు, వాళ్ళకి గొప్ప అవకాశం రావడం జరుగుతుంది. మీ ప్రోడక్ట్కి సరైనటువంటి గుర్తింపు, తద్వారా ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. చాలా అదృష్టం ఏంటంటే ఈ శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల వివాహం, అంటే మీరు ఎవరన్నా ఇష్టపడుతున్నా, పరస్పరం ప్రేమికులు ఎవరైనా ఉంటే వారికి వివాహం జరగడానికి కూడా ఇది చాలా వరకు ఈ శుక్రగ్రహం మీకు సహకరించే అవకాశం ఉంది. టోటల్గా ఏ శుభగ్రహాలు అయితే జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయో అటువంటి 3 గ్రహాలు కూడా ప్రస్తుతం మీకు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇంకా దానికి కుజుడు 3వ స్థానంలో సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఉన్నాడు. ఈ 2 అగ్నితత్వ గ్రహాలు 3వ స్థానంలో ఉండడం వల్ల మీలో ఒక వేగాన్ని పెంచడం జరుగుతుంటుంది. ఏదైనా పని అనుకుంటే ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అవతల వాడు ఎంత గొప్పవాడినైనా వారితో మీరు పోటీలో కానీ ఏదైనా విషయంలో కానీ నెగ్గే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ ముఖ్యంగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి ఉద్యోగాల్లో ప్రయత్నం చేస్తున్న వారికి కానీ కంపల్సరీగా మీ యొక్క ప్రారంభం అనుకూలంగా ఉంది కాబట్టి, ప్రారంభం అనుకూలంగా ఉంటే ఆ పని కూడా చాలా సక్సెస్గా ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక రవి 12వ స్థాన సంచారం వల్ల కొన్ని సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అయితేనే, స్నేహితుల వల్ల అయితేనే, దగ్గర బంధువుల వల్ల అయితేనే కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా
ఉండవలసి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ వైద్యుని సంప్రదించవలసి కానీ రావడం జరుగుతుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు కొద్దిగా ప్రమాదాలకు కూడా కారణమవుతుంటారు కాబట్టి అతివేగం ఎల్లవేళలా మంచిది కాదు. ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా సేఫ్టీ మెజర్స్ పాటించడం మంచిది. అలాగే రవి 12లో ఉన్నప్పుడు తండ్రి గారి కొరకు కానీ బంధువులకి ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ హాస్పిటల్లో వాళ్ళని చూపించడం కానీ వారికి కావాలని ఖర్చులు కానీ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించినటువంటి వివిధ పన్నులు ట్యాక్సులు వగైరా సకాలంలో చెల్లించడం మంచిది. లేని పక్షంలో అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మిథున రాశి వారికి చాలా వరకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. నిదానంగా సావకాశంగా మంచిగా ఆలోచిస్తే మీ ప్రయత్నం 100% సక్సెస్ అవుతుంది. ఇది మీ యొక్క కొత్త జీవితానికి కొత్త ప్రారంభానికి కూడా కారణమవుతుంది. ఏదైనా ఒక మంచి ప్రయత్నం మీకు శుభాన్ని ఇవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారం ఈ కుజ కేతువుల కలయిక చాలా వరకు ప్రతి ఒక్క వారికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కంపల్సరీగా ఏర్పడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా వాళ్ళ అవసరాలను బట్టి మీకు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ధనం వాళ్ళు వసూలు చేయొచ్చు. మీకు రావాల్సిన ధనం రావాలన్నా ఈ సమయంలో ఒక చక్కని రెమెడీ ఉంది. అంటే ఈ రెమెడీ మనకి రేపు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. జూన్ 7వ తారీఖు నుంచి సుమారుగా 45 రోజుల వరకు ఈ రెమెడీ పనిచేస్తూ ఉంటుంది. ఇదేంటంటే మెయిన్ అప్పులు తీరడానికి, అప్పు దొరకడానికి, భూమి సంబంధించిన సమస్యలు పరిష్కారానికి, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి, వివాహం తొందరగా అవ్వడానికి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడానికి, ఎవరైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వారు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది. కామన్గా వినాయకుడు అనేక రకాల రూపాల్లో దొరుకుతాయి. అంటే ఎరుపు రంగుతో తయారు చేయడం అంటే ఏదన్నా ఒక చెక్కతో తయారు చేసిందన్నా అది తెల్ల జిల్లేడు అవ్వచ్చు, లేదంటే వేపతో అవ్వచ్చు. ఈ జిల్లేడుతో చేసినటువంటి వినాయకుడు బొమ్మకి సింధూరం రంగు అంటే పూర్తి రెడ్ అన్నా పర్లేదు, సింధూరం రంగు అన్నా, ఎరుపు రంగు వినాయకుడు విగ్రహాన్ని అంటే ఒక ఏమీ పెద్ద పర్వాలేదు 3 అంగుళాలు ఉండొచ్చు, 5 అంగుళాలు ఉండొచ్చు, 8 అంగుళాలు కూడా ఉండొచ్చు. పుష్టిగా ఉన్నటువంటిది, లోన ఎంటీ లేకుండా చాలా సాలిడ్గా ఉండాలి. ఆ వినాయకుడి యొక్క ఎరుపు రంగు పుయ్యవలసి ఉంటుంది. లేదంటే రాగి అంటే కాపర్తో సాలిడ్గా తయారు చేయనటువంటి కాపర్తో చేయని విఘ్నేశ్వరుడు విగ్రహం అన్నా పర్వాలేదు. ఈ విధంగా ఉంటూ ఎరుపు రంగు కానీ కాపర్తో చేయని వినాయకుడికి సింధూరాన్ని చక్కగా సింధూరాన్ని తీసుకొని అది శుభ్రమైన కొబ్బరి నూనెలో కలిపి సింధూరం రంగు వినాయకుడికి చక్కగా అలంకరించి సింధూరం రంగుతో ప్రతిరోజు కూడా ఈ 41 రోజులు సింధూరంతో మన విఘ్నేశ్వరుడు యొక్క అష్టోత్తరంతో కానీ 18 నామాలతో కానీ ఏమీ లేకపోతే ఓం గం గణాధిపతియే నమః ఈ మంత్రంతో ఒక 18 సార్లు ప్రతిరోజు కూడా సింధూరంతో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో, ఈ ఉదయం సమయం అయితే మంచిది. కొద్దిగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ కుజహోరలో కానీ గురుహోరలో కానీ అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రాతకాలంలో సింధూరం పూసినటువంటి విఘ్నేశ్వరుడి యొక్క నామాలతో కేవలం సింధూరంతోనే పూజించి ఒక 5 అరటిపళ్ళు ప్రతిరోజు 5 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి స్వామిని మనసారా పూజించడం వల్ల ఈ 41 రోజుల్లో కొన్ని అద్భుతాలు మీకు జరుగుతూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా పెట్టి ఎవరైనా పేరెంటాలకు కానీ పిల్లలకు కానీ పంచిపెట్టడం వల్ల కూడా జరుగుతుంది. అలాగే వడపప్పు కొన్ని రోజులు వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టి అది పంచిపెట్టడం వల్ల ఈ 41 రోజులు అంటే ఇది ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ఎండవాలని పర్లేదు. ఏదైనా ఒక మంచి రోజు మీకు అనుకూలమైనటువంటి సాధనతాల్లో ఈ చిన్న రెమెడీ మనస్ఫూర్తిగా చేయడం వల్ల దీనికి నియమాలు లేవు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా చేసుకోవచ్చు. మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకునే పని లేదు. చక్కగా నిష్ఠతో చేయడం వల్ల 100% ఏదైనా కుజుడికి సంబంధించినటువంటి సమస్య అంటే కేతువుతో కలిసి ఉండడం వల్ల విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. స్వస్తి.